ఇటువంటి అప్డేట్స్ చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం రాకా. ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలలోనే రాకా ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రత్యేక వీడియో గ్లింప్స్ లేదా టీజర్ వచ్చే అవకాశం ఉందనే వార్తలతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి విడుదల కానుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. గాంధీజీ వేషధారణలో ఉన్న ఒక వృద్ధుడు చార్మినార్ వైపు నడుస్తూ ఉండగా రక్తపు మరకల దుస్తుల్లో 2 చేతుల్లో పిస్టల్స్ పట్టుకుని ఉన్న ప్రభాస్ లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచాయి. లెనిన్ చిత్రంతో సక్సెస్ ను ఆస్వాదిస్తున్నారు అక్కినేని యంగ్ హీరో అఖిల్. ఈ విజయం ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. లెనిన్ విడుదలకు ముందే తన నెక్స్ట్ చిత్ర ప్రకటన త్వరలో ఉంటుందంటూ ప్రకటించారు. అయితే లెనిన్ మూవీ రిలీజ్ అయి చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త మూవీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం ఆయన 2 కథలను ఫైనల్ చేశారని, అయితే వాటికి సంబంధించిన ఎలాంటి లీక్లు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాంతా, లెనిన్ సినిమాలతో తన పాత్రతో మెప్పించి సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశారు నటి భాగ్యశ్రీ బోర్సే. గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్లను కూడా సమర్థవంతంగా చేయగలని నిరూపించుకోవడంతో భాగ్యశ్రీ మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. ఈ సక్సెస్ తెచ్చిన క్రేజ్ తో తన రెమ్యూనరేషన్ కూడా డబుల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. భాగ్యశ్రీ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లే మరో బిగ్ ఆఫర్ తలుపు తట్టింది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ బ్లడీ రోమియోలో భాగ్యశ్రీ హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీమతి కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యులాయిడ్ పతాకంపై మేఘాంశ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆస్మాన్. వెంకటేశ్ కొండారు, శ్రీకాంత్ మన్యం నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, అరబిక్ భాషలో రూపొందుతుండగా దివంగత శ్రీహరి జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన లేడీ సూపర్ హీరో చిత్రం మహాకాళి. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా క్రియేట్ చేసిన కథకు కొల్లూరు పూజా అపర్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సంబరాల ఏటిగట్టు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గా తేజ్ రఫ్ అండ్ రగడ్ లుక్ లో కనిపిస్తాడు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని లాక్ చేశారు మేకర్స్. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది. కాలీవుడ్ స్టార్ సూర్య హీరోగా, మమితా బైజు హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం భారీ బుకింగ్స్ తో దూసుకువెడుతోంది. గంటకు 30,000కు పైగా టికెట్స్ సేల్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక్క బుక్ మై షో యాప్ లోనే ఈ సినిమా ఏకంగా 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయినట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలలో సూర్య ఒకరు. రజనీకాంత్, కమల్ హాసన్ల తరహాలోనే తెలుగు బాక్సాఫీస్ దగ్గర తనదైన ముద్ర వేశారు. సూర్య కేవలం 3 నెలల వ్యవధిలోనే 2 వరుస బ్లాక్ బస్టర్లను సాధించి దిమ్మ తిరిగే కంబ్యాక్ ఇచ్చారు. కరుపు చిత్రం ఊహించని హిట్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా తమిళ, తెలుగు భాషల్లో మంచి టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం కామ్రేడ్ కళ్యాణ్. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం 1992 నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. మహిమా నంబియార్ ఇందులో హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో వెంకటకృష్ణ కార్తి, సీత కర్ణాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట సమర్పుడుగా వ్యవహరిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ మూవీ విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సీక్వెల్ మూవీ కోసం రెడీ అవుతున్నారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సుకుమార్ దర్శకత్వంలో రానున్న సినిమా కోసం సిద్ధమవుతున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ గా బాబాయ్ అబ్బాయిల ఇద్దరు సినిమాలు ఈ ఏడాది ఒకే నెల నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా రూమర్ వినిపిస్తోంది. ఓజీ 2 నవంబర్ 2 నుంచే మొదలు కానుందని, సుకుమార్ చరణ్ సినిమా కూడా అదే నెలలో ప్రారంభం కానుందని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆది సాయి కుమార్ హీరోగా ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సైరాబాను. బాంధవి శ్రీధర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. విధి విశ్వాసాలతో ముడిపడిన సరికొత్త ప్రేమ కథతో ఈ చిత్రం రూపొందుతోందని, భిన్న మతాల సంస్కృతుల కలయికను ప్రతిబింబిస్తోందని, ఈ మూవీ పోస్టర్ కు తగ్గ కథతోనే తెరకెక్కుతోందని మేకర్స్ చెబుతున్నారు.
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి యూత్ ను కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్రేమ కథ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సోనీ లివ్ వేదికగా ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు సంస్థ అధికారికంగా తెలిపింది. కాలీవుడ్ మాస్ యాక్షన్ హీరో విశాల్ నటించి స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం మకుటం. తమిళ్లో మగుడంగా వచ్చిన ఈ సినిమా తన మొత్తం కెరీర్లోనే దారుణంగా ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు మాత్రం ఇండియా వైడ్ గా మొదటి రోజు గ్రాస్ 1 కోటి లోపే వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మకుటం తన కెరీర్లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బ్లాస్ట్ సినిమాతో విజయాన్ని అందుకున్నారు నటుడు అర్జున్. ఇప్పుడు ఆయన పొలిమేర 3లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మా ఊరి పొలిమేర 2 విజయాల తర్వాత ఈ ఫ్రాంచైజీలో అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న 3వ చిత్రంగా ఇది రానుంది. వంశీ నందిపాటి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నాయి. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని తన పాత్రను రివీల్ చేశారు. ఆయన ఇందులో విరావి అనే శక్తివంతమైన పాత్రలో అలరించనున్నట్లుగా పోస్టర్తో స్పష్టమవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రసీమలోకి అడుగుపెట్టి 51 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ధర్మ చిత్రం సెట్స్ లో మూవీ టీం ఘనంగా సెలబ్రేట్ చేసింది. 5 దశాబ్దాలకు పైగా చెక్కు చెదరని మాస్ ఇమేజ్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్ 51 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని సంబరంగా జరుపుకుంటూ మేకర్స్ షేర్ చేసిన స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న విమర్శలపై హీరో యశ్ స్పందించారు. తాను అసభ్యతను అసలు సమర్థించనని, ఈ సినిమాలో తాను కనీసం ముద్దు సీన్లో కూడా నటించలేదని స్పష్టం చేశారు. కేవలం టీజర్ పాటల్లోని సన్నివేశాలను విడిగా చూసి అంచనా వేయకూడదని, సినిమాలో వాటి వెనుక ఉన్న భావోద్వేగం కథతో పాటు చూసినప్పుడే స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన విభిన్నమైన సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యక్తిగత జీవితంతోనూ అంతే తరచుగా వార్తలు నిలుస్తూ ఉంటారు. ఇప్పటికే 2 పెళ్లిళ్లు చేసుకున్న ఆయన ముచ్చటగా 3వసారి పెళ్లికి రెడీ అయినట్లు బీటౌన్లో వార్తలు చక్కలు కొడుతున్నాయి. తనకంటే దాదాపు 20 ఏళ్లు చిన్నదైన యువతితో ఆయన రిలేషన్షిప్లో ఉన్నారు. వీరిద్దరూ త్వరలో ఒక్కటవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆమరపన్ కథకు సీక్వెల్ గా వచ్చిన ఆమరపన్ 2 ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజే భారీ ఓపెనింగ్ నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనర్ గా నిలవడంతో ఈ విక్టరీకి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆమరపన్ 2 తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 27.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. ఈ కలెక్షన్లతో ఆమరపన్ 2 మరో అరుదైన ఘనతను కూడా సాధించింది. ఆమరపన్ చిత్రం తన పూర్తి రన్లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన సుమారు 12 కోట్ల వసూళ్లను ఈ సీక్వెల్ ఒక్క రోజులోనే అధిగమించింది. అంటే తొలి రోజే ఒరిజినల్ సినిమా లైఫ్ టైం రికార్డును బద్దలు కొట్టడం విశేషంగా మారింది. లెజెండరీ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ది ఒడిసీ ప్రత్యేకంగా ఐమాక్స్ వెర్షన్స్ లో తెరకెక్కించిన ఈ సినిమా క్రేజ్ అంతా ఇంత కాదు. ఏడాదికి ముందే ఐమాక్స్ టికెట్స్ ఓపెన్ చేయగా హౌస్ఫుల్ అయ్యాయి. ఇటీవల ఈ మూవీ థియేటర్స్ లోకి రాగా విడుదలయ్యాక ఏకంగా 2 నెలల వరకు ప్రపంచ దేశాల్లో ఐమాక్స్ టికెట్స్ దొరకలేదు. నోలన్ సినిమా ఐమాక్స్ చరిత్రలోనే ఒక సంచలన రికార్డ్ సెట్ చేసిన ఈ సినిమా అత్యధిక గ్రాసర్ గా నిలిచినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మాసివ్ ఫీట్ తర్వాత చైనాలో ఈ సినిమా ఏకంగా 20,000 స్క్రీన్స్ లో విడుదలైంది.